ఆయన నిన్ను పరికించి చూసి నీకు సహాయం చేసినప్పుడు అది ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ దుఃఖం ఒంటరిగానే దేవుని సన్నిధిలో వెలవించుకోవాలి. నాకెవ్వరూ లేరని మనుషుల కోసం ప్రాకులాడి మనుషుల దగ్గర చెప్పుకొని ఏడవడం కాదు. మీరెందుకు వాదార్చబట్లేదు చాలా మంది మీలో అంటే, చాలా మందికి దుఃఖపడడం తెలియదు. ఎందుకు? యేసు ప్రభు అట శిష్యుని అక్కడ పెట్టేసి కొండ మీదకి వెళ్ళి ఎలా ఏడుస్తున్నాడంట, అందరినీ తీసుకెళ్ళి ఏడ్చాడా, ఒంటరికి వెళ్ళాడు. ఎన్ని సందర్భాలు సెలవుడానికి ముందు వెళ్ళాడు. బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయినప్పుడు కూడా ఏరు దాటి వెళ్ళి ఒంటరిగా అరణ్యంలో ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. మనుషుల ముందు ఎప్పుడు ఏడవని తీసుకురావు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషిగానే ఉన్నాడు ఆయన భూమి మీద. ఆయనకు కూడా ఏడుపు వచ్చింది, ఆయనకు కూడా దుఃఖం వచ్చింది. దీనికి అతీతుడిగా బ్రతకలేదు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఏడ్చాడు, కానీ దైవుని సన్నిధిలో ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. రాత్రి నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావు? నట్టింట్లో